ఇంకా అమరావతి మీద కక్షగట్టి కత్తిగట్టిన జగన్మోహన్ రెడ్డి అయితే 3 రాజధానులు ఉపసంహరించుకుంటున్నారన్న మాట అయితే ఆయన అనలా. ఇప్పటికీ ఆ ప్రస్తావన లేదు. ఆ ప్రస్తావనే లేదు. ఎందుకంటే అసెంబ్లీ చట్టాల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా న్యాయస్థానాలు కూడా గౌరవించిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించలా, నేను తృణీకరించాడు. మరి ఇంతంత అభివృద్ధి జరిగిన తర్వాత రేపు మళ్ళీ పొరపాటునో గ్రహపాటునో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి ఈ అమరావతి ఉండటానికి వెళ్ళలేదు, మళ్ళీ నేను ఋషికొండ పోతా, ఆల్రెడీ నేను కట్టుకున్నాను అంటే భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందంటారా? అని అంటే భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందా? 29 ఎన్నికలు మళ్ళీ జమిలీ అంటాను, నేను ఏదో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. జమిలీలో మళ్ళీ వైసీపీ వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? నేను ఒక మాట చెప్తాను సార్, ప్రజాస్వామ్యంలో దొంగలో గెలుస్తారు, దొరలో గెలుస్తారు. మనం చూసాం. మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట గెలిచిండు? ఇప్పుడు ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు ఇచ్చే తీర్పుని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయబద్ధంగా జవాబుదారీతనంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాల ప్రకారంగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వంలో లోపాలు, మళ్ళీ ప్రభుత్వంలో తప్పులు కనుక జరిగితే మళ్ళీ ప్రతిపక్షానికి మళ్ళీ అవకాశమే కదా. ఈ రోజున ఏంటంటే ఆయన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు 40% ఓట్లు ఉన్నాయి, నేనేం భయపడినక్కర్లా, మళ్ళీ మేము వస్తాము, అసలు కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుందనే మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయన. చెప్తున్నారు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కూటమి ఎంతకాలం ఉండదు, 3 నెలలు ముచ్చటని కూటమి. ఈ హనీమూన్ కథ విడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు టీడీ కూటమి నుంచి బయటికి పోతారు, భారతీయ జనతా పార్టీ జనసేన ఒక పార్టీ అవుతుంది, వాళ్ళు చీలిపోతారు, వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తారు, కలతలు వస్తాయి అని ఆయన ఆశపడుతున్నాడు. మరి ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నామా వైసీపీ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి పోతారు అని చెప్పేసి మనం అనుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కన ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద నాయకులు, లేదా మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బేదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు, ఇది సాదాసీదా వాళ్ళు కాదు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అంటే మరి రాజకీయాలు ఏదైనా సహజమే కదా. అందుకని ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది, మనం పర్ఫెక్ట్గా లేనప్పుడు, మన పరిస్థితి బాగలేనప్పుడే అవతల పక్షం వాడికి అవకాశాలు వస్తాయండి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ప్రజల్లో ఒక మంచి సంకేతం కనుక పంపించగలిగి వీటిని అభివృద్ధి చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మరో అవకాశం రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తారు, ఎవరైనా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రారు అనే భావంలో నుంచేసి మనం ఏం చెప్పాము, పరిపాలన ప్రజలు దేనికి మెచ్చి పరిపాలన ఇచ్చారు, దాన్ని సుసంపన్నం చేయాలి, అమరావతికి ఏ న్యాయం చేశాము, అమరావతిలో పోరాడిన శక్తులకి ఏ న్యాయం చేశాము, ఆ పోరాడిన శక్తుల్లో ఆయా సామాజిక వర్గాలకు ఏ న్యాయం చేశాము, లేదా చనిపోయిన బిడ్డలకి కమల్ గారు నేను చెప్తున్నా, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఇప్పటికీ వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపను బాగాలేదండి. ₹1 ఇచ్చి వాళ్ళు పరామర్శించిన పాపాన్ని కూడా పోలేదు. ఆ ఎమ్మెల్సీ ఇంకా శాసన మండలికి వస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా అంశాలు అవుతాయి, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు, వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకోగలిగితే మంచిది. సంవత్సరాల తరబడి మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమం చేశారు. మీ కుటుంబ పోషణ ఎలా తెలిసింది? 5 ఏళ్ల పాటు లెగిసిన దగ్గర నుంచి ఆ ఉద్యమం, అక్కడ ఆ టెంట్ దగ్గర ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకులు, ర్యాలీలు, పాదయాత్రలు చేశారు. ఎలా మీ కుటుంబం? మీ ఎస్పోర్ట్ ఛానల్ ద్వారా మీకు ఒక కొత్త మాట చెప్తున్నానండి. ప్రజా రాజధాని అమరావతి 1631 రోజుల ఉద్యమంలో నేను నా అమరావతి అనే పేరు మీద స్వయంగా బాలకోటయ్య పుస్తకం రాశాడు. ఈ పుస్తకానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ముందు మాట రాశారు. నా కష్టాలు, నా ఆవేదనలు, నా కన్నీళ్ళు మేము అప్పుడు చెప్పుకునేవాళ్ళం. ఆ మహిళలు పాదయాత్రలో ఒకచి ఏడుస్తుంటే, మేము ఆ రహదారుల మీద అన్నం తింటుంటే వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళని అన్న దోషంలో ఈ ఆవేదనలు కూడా ఈ పుస్తకంలో నిక్షిప్తమయ్యి రాజధాని అమరావతిలో ఆయా జేఏసీ నాయకులు, ప్రధానంగా అమరావతి బహుజన జేఏసీగా నేను, మా కలివిలేముల గురించి కూడా పుస్తకం తీస్తున్నాం. మీరు అడిగిన మాటకి ఏంటంటే నాది చాలా సాదాసీదా జీవితం అండి. అంటే ఆ టైంలో కొంత ప్రచారం వచ్చింది. ఈ ఉద్యమంలో బాలకోట ఎంత తీసుకున్నాడు? ఎన్ని సూట్ కేసులు అందినాయి బాలకోటకి? అమరావతి ఉద్యమంలో ఎన్ని సూట్ కేసులు అందినాయి బాలకోటకి? 5 ఏళ్ల పాటు ఉద్యమంలో నిరంతరం పనిచేశాడు అంటే ఎంత అందింది బాలకోటకి? ఇప్పుడు నిజంగా కమల్ గారు అంటే ఒక కుటుంబ పోషణ నడవాలంటే 5 ఏళ్ల పాటు పూర్తిగా మీరు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు నిజంగా బాలకోట ఎక్కడ, అమరావతి ఉద్యమం ఎక్కడ ఉన్నాడు, బాలకోట అక్కడే ఉన్నాడు. బాలకోటకి సూట్ కేసులు కనుక అందే లెక్క అయితే
మరి నువ్వు ఎమ్మెల్యే సీట్ ఎందుకు రాలేదు బాలకోట అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అయ్యేది కాదు. ఎందుకంటే నాకు కారం మెతుకులు తెలుసు, గొడ్డు కారంతో అనేది తినే వ్యక్తిని, ఒక పల్లెటూరు సంబంధించిన వ్యక్తిని. అందుకని మేము అలాంటివి ఆశించలేదు. సాధారణంగా నేను సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని తిరుగుతున్నా కూడా టీవీ ఛానల్లో వైసీపీ అధికార ప్రతినిధులు అనేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు 30 లక్షలు 40 లక్షల రూపాయలు పెట్టి బాలకోటకి కారు కొన్నాడు అని. కారు కాదు కదా, నాకే తిమ్మిరి పిల్ల కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా. అది సాక్షాత్తు ఇప్పుడు అంటే అధికారం చెప్పినది అర్థమవుతుంది. అధికారం చెప్పిన తర్వాత కూడా కనీసం బాలకోటను పిలిచి ఆహ్వానించి తేనేటి విందు కూడా ఏం లేదు. తేనేటి విందు కూడా లేదుగా. మన అధికారంకి వచ్చే బాలకోట గారు మీరు అధికారం రావడానికి ఎంతో ప్రోత్సహించారు, కృషి చేశారని చెప్పి ఆ తాడికొండలోనే అమరావతిని ద్వేషించిన ఉండబలి శ్రీదేవి కూడా న్యాయం జరిగిందేమో కానీ, చైర్మన్ వచ్చింది కదా న్యాయం జరిగిందేమో కానీ బాలకోట అలాగనే ఉన్నాడు కదా. ఇప్పుడు మొన్న ప్రకటించిన ఈ నామినేట్ పోస్టులో కూడా ఒక పట్టాభి గారే, అన్న నాకు అందరూ ఒక ఎత్తు, నువ్వు నా ప్రమాణ స్వీకారానికి రావాలన్నా నేను, ఎందుకంటే కలబడ్డా ఆయన ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను ఆయన నిలబడినోడిని, వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడినోడిని, నేను అరిసినోడిని పట్టాభి గారి కోసం కూడా ఆ ప్రేమతో పిలిచాడు. వాటికి కూడా మేమేమి వెళ్ళటంలా. ఏదైనా చూడాలి సార్, ఏదైనా ప్రభుత్వం చూడాలి. మీరు అన్న ప్రశ్న అయితే ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే ప్రజల్లో ఉన్న విషయాలు నేను మాట్లాడింది. ఎంత కష్టపడిన బాలకోటకి అధికారం వచ్చింది, ఎక్కడెక్కడో లేని తెలియని వ్యక్తులు పదవుల్లో వచ్చారు, పదవులు అనిపిస్తున్నారు ప్రజెంట్ గత 4-5 నెలల నుంచి. అంత ఉద్యమంలో పాల్గొన్న బాలకోటకి గుర్తింపు ఎందుకు రాలేదనేది ప్రధానమైన ఆరోపణ. గుర్తింపు రాకపోవటం ఏంటంటే నేను ఏ రాజకీయ పార్టీలో లేను సార్, నన్ను తెలుగుదేశం అంటే ఉద్యమకారుడు బాలకోట అంటే అప్పుడు పార్టీకి సంబంధం లేదు, ఒక దళిత రైతులకి న్యాయం జరగాల అని ఒక దళితుల పక్షాన్ని మీరు పోరాటం చేశారు. నన్ను చాలామంది కూడా తెలుగుదేశం పార్టీలో బాలకోటయ్యా, చేరితే నీకు న్యాయం జరిగిద్ది అని అన్నారండి. మీతో పాటు మీ సహచరుడు టీడీపీ చేరలేదు కదా కొలుకుపూడి, కానీ నేను అలా చేరటానికి సిద్ధపడలేదు. కొలుకుపూడి సీటు రాకముందు టీడీపీ పార్టీ జెండా కప్పుకోలేదు కదా, అంటే సభ్యత్వం కూడా లేదు కొలుకుపూడి. ఆయన మాట తీసుకుని జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నేను ఒక పార్టీలో చేరాలంటే ఆ పార్టీ నాయకుడు ఏదన్నా అసలైన నాయకుడు, మాట్లాడాల్సిన నాయకుడు ఒక మాట చెప్తే నేను నీ చేత తాలిబొట్టు కట్టించుకుంటే ఒక ప్రయోజనం. అంటే గతంలో మీకు మాట కూడా ఇచ్చారు కదా, మీతో డిస్కషన్ జరిగింది, మీకు ఎమ్మెల్యే ఇస్తాను, ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి మిమ్మల్ని అకామిడేట్ చేస్తాను అని చెప్పి అన్నారు కమల్ గారు. అనుకున్నారు, మరి వాళ్ళ సమీకరణలో రాజకీయ సమీకరణలు మారిపోయినాయి. తర్వాత ఈ కూటమి కలవటం మూలాన జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలవటం మూలాన కూడా అసలు సీట్లు రావాల్సిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సీట్లు లేకుండా పోయింది. ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వర గారి పరిస్థితి మీరు చూడండి, మైలవరం వెళ్ళిపోయింది, ఆయన కూడా ఖాళీగానే ఉన్నాడు. ఇలా సమీకరణలు మారిపోయినాయి. ఏదేమైనా ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి వాళ్ళు కూడా న్యాయం చేస్తారని ఒక ఆశతో అయితే ఉన్నాం, చెయ్యాలని కూడా కోరుతున్నాం.